కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా ద న్యూ ఎంపైర్ కొన్ని రోజుల్లో రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా చూసే ముందుగా ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మీకున్న డౌట్స్, ఈ షీమో ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏం చేయాలనుకుంటుంది, వీటితో పాటుగా ట్రైలర్లో రిలీజ్ చేసిన స్టోరీ డీటెయిలింగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకేం మరి ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేయండి, అలాగే ఛానల్ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ సినిమా గాడ్జిల్లా 2 ఫామ్స్ లో కనిపించబోతుంది. ఒకటి నార్మల్ ఫామ్, రెండోది పింక్ ఫామ్. ఈ పింక్ ఫామ్ లో గాడ్జిల్లా అనేది చాలా డేంజరస్ గా ఉంటది. అట్ ది సేమ్ టైం ఈ పింక్ ఫామ్ లో ఉన్నప్పుడు గాడ్జిల్లా అనేది చాలా థిన్ గా కనిపిస్తుంది. దానివల్లే ట్రైలర్ లో మనం చూసుకుంటే కాంగ్ కన్నా గాడ్జిల్లా చాలా ఫాస్ట్ గా రన్ చేస్తుంది. ఇంకా కాంగ్ విషయానికి వస్తే, కాంగ్ షీమోతో తలపడే సమయంలో తన రైట్ హ్యాండ్ కి ఫ్రాక్చర్ అయ్యింది. సో ల్యాబ్ వాళ్ళు తనకు ఒక కొత్త వెపన్ ని తయారు చేశారు, అదే బీస్ట్ గ్లో. ఆ బీస్ట్ గ్లో జస్ట్ దాని ఫ్రాక్చర్ మాత్రమే కాదు, అది కాంగ్ పంచ్ పవర్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఆ గ్లోలో ఎలక్ట్రిక్ ఎనర్జీ కూడా ఉంది. ఇంక ఈ సినిమాలో మనకు మెయిన్ విలన్ గా షార్కింగ్ అయితే కనిపిస్తుంది. షార్కింగ్ హెలో ఎర్త్ ని ఒక సామ్రాజ్యంగా తయారు చేసుకున్నాడు. అక్కడ కాంగ్ ఫ్యామిలీ కూడా బానిసలుగా పడి ఉన్నారు షార్కింగ్ దగ్గర. ఇంకా షార్కింగ్ మాన్స్టర్ బోన్స్ తో తయారు చేసిన ఒక వెపన్ తన బాడీ మీద ధరించింది. సో ఆ వెపన్ చివర ఒక బ్లూ కలర్ క్రిస్టల్ బ్లేడ్ ఉంటది. దాంతోనే షీమోని తను కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే షీమో ఎక్కడో అంధకారంలో ఉంది, ఆ షీమోని కంట్రోల్ చేయడానికే ఈ క్రిస్టల్ బ్లేడ్ ని యూజ్ చేస్తాడు షార్కింగ్. పోతే షీమో అనేవాడు ఎవరి మాట వినడు. అలాగే అసలు ఎవరు ఈ షీమో, ఎక్కడి నుంచి వచ్చింది? షీమో అంటే ఫ్రోజోన్, అంటే తన దగ్గర ఉన్న శక్తితో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా గడ్డగట్టేలా చేయగలదు. అలాగే షీమోని ద మదర్ ఆఫ్ టైటన్స్ అని కూడా పిలుస్తారు. తను ఒకసారి వేరే గ్రహంలో ఉన్నప్పుడు తన వదిలిన ఆ ఫ్రోజన్ వల్ల వేరే మాన్స్టర్స్ మ్యూటెంట్ జరిగి అక్కడ కొత్త టైటన్స్ పుట్టాయి. ఒక విధంగా గాడ్జిల్లా కూడా ఈ షీమో నుంచి వచ్చిందే. అలాగే షీమోని కంప్లీట్ గా నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పలేం. అవెంజర్స్ లో థానోస్ అలాగా కంప్లీట్ గా నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పలేం. అలాగే ఈ షీమో కూడా. సో అలా గాడ్జిల్లాని అయితే ఏం చెయ్యదు, కానీ తను భూమి మీదకి వస్తే మొత్తం కూడా ఫ్రోజన్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల మానవాళి మొత్తానికి కూడా చాలా ప్రమాదం. సో గాడ్జిల్లా అనేది షీమో నుంచి వచ్చినా కూడా గాడ్జిల్లా షీమో మీద తెరబడడానికి గల కారణం నేచర్ని, యూనివర్స్ని పాడు చేస్తుంది కాబట్టి. యాక్చువల్గా టైటన్స్ అనేవి పుట్టడానికి గల కారణమే ఈ షీమో కాబట్టి తన ఏజ్ దాదాపుగా 1 బిలియన్ ఇయర్స్ ఉంటుంది. అలాగే మోత్రా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. బేసికల్లీ మోత్రా క్యారెక్టర్ మన కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ లో చూసుకుంటే గాడ్జిల్లాని కాపాడడం కోసం తన ప్రాణం త్యాగం చేయాల్సి వచ్చింది. పోతే ఈ మోత్రా అడల్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక ఎగ్ ని పెడుతుంది అనమాట. ఆ ఎగ్ లో ఈ మోత్రా మొత్తం మెమరీ కూడా నిక్షిప్తమై ఉంటది. సో ఆ ఎగ్ నుంచి మోత్రా మళ్ళీ పుట్టి తన మెమరీని తను రీకలెక్ట్ చేసుకోగలుగుతుంది. ఈ సినిమాలో మోత్రా క్యారెక్టర్ను కూడా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నారు. యాక్చువల్లీ సినిమాలో యుద్ధం మొత్తం స్టార్ట్ చేసేది షార్కింగే. ఆ రెండు కలవడం వల్ల కాంగ్ కి గాడ్జిల్లాకి కొంచెం ప్రమాదమే అని చెప్పాలి. అండ్ షీమోని పూర్తిగా ఓడించగలరా అంటే లేదు, ఎందుకంటే షీమో అనేది వెరీ వెరీ పవర్ఫుల్. మనకి సినిమా లాస్ట్ లో మేబీ చూపించవచ్చు తను అంధకారంలోకి వెళ్ళిపోయిందనో, లేకపోతే కాంగ్ గాడ్జిల్లా ఆపారని మాత్రమే చూపించవచ్చు. పూర్తిగా చంపేశారు అని చూపించకపోవచ్చు. పోతే ఎందుకు కాంగ్ గాడ్జిల్లా కొట్టుకుంటారు అని అంటే, వాళ్ళిద్దరికి కూడా ఎప్పటి నుంచో శత్రుత్వం, అంటే వంశపార్యపరంగా అలా సాగుతూ వస్తుంది. బేసికల్లీ ఒకరిని చూడగానే ఇంకొకరికి భయం. ఆ భయం వల్ల ఇద్దరినే ఒకరొకరు కొట్టుకుంటారు, ఏం చేస్తారో అవతల వాళ్ళని. ఇట్స్ కంప్లీట్లీ మిస్అండర్స్టాండింగ్. ఫర్ సపోజ్ కాంగ్ గాడ్జిల్లాని తీసుకోండి. ఫస్ట్ పార్ట్ లో మనకి గాడ్జిల్లా ఆల్మోస్ట్ కాంగ్ ని పడగొట్టేస్తుంది. పోతే కాంగ్ ని ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఆ సినిమాలో ఓవరాల్ గా చూసుకున్నా కూడా గాడ్జిల్లాని ఎక్కువ శాతం ఓడించేస్తుంది కాంగ్ ని. అది కొంచెం కాంగ్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించవచ్చు, నాకు కూడా, ఎందుకంటే నేను కూడా కాంగ్ ఫ్యాన్ కాబట్టి. సో ఇది ఈ కింగ్ గాడ్జిల్లా ద న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన ఫుల్ క్లారిటీ వీడియో. అండ్ మీరెవరి ఫ్యాన్ కింద కామెంట్ చేయండి, గాడ్జిల్లానా కాంగా? ఇంకేం మరి ఆ లైక్ ఏదో కొట్టేసి కామెంట్ ఏదో పెట్టేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది. మర్చిపోయాను, ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టాను గురువు గారు, కొట్టచ్చు కదా.